వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూసాం ఇప్పుడు మరి వినీల్ గారు మాట్లాడుతున్నారు. వినీల్ గారు ఒక 1 minute దానికి ఆన్సర్ చేసి మీరు క్లోజ్ చేసేసేయండి, మిగతా కంటిన్యూ చేద్దాం ప్లీజ్, టైం అవుతుంది నాకు. తప్పకుండా. ఇందాక మాట్లాడినట్టుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 40,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు. వాళ్ళ నవరత్నాల ప్రకారం చూసుకుంటేనే మరి ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నారు. అది ఒక్క బిడ్డకే అని చెప్పి అమ్మ ఒక్కదానికే అని చెప్పి అక్కడ కోతేశారు వాళ్ళ లెక్కల ప్రకారం. రైతు భరోసా కేంద్రంతో పని లేకుండా 13,000 రూపాయలు, 12,500 రూపాయలు వైసీపీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి హామీ ఇచ్చారు. అది 5 సంవత్సరాలు ఎక్కడా అమలు కాలేదు, అక్కడ కోత వేసేశారు. పెన్షన్ల విషయానికి వస్తే 2,000 నుంచి 3,000 రూపాయలు తెస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పబ్లిక్ మీటింగ్ లో మాటించి తీరా అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ వెళ్తానని చెప్పి 1,000 రూపాయలు పెంచాల్సిన చోట 250 రూపాయలు, అది కూడా ఎప్పుడండి డిసెంబర్ నెలలో పెంచారు. మరి ఇక్కడ కనిపిస్తుందండి కోత. మరి మహిళలకు ఆసరా అన్నారు. మహిళా ఆసరా ఎంత మందికి ఇచ్చారండి? 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. మొదటి సంవత్సరంలో రాలా, ఎక్కడా రాలా. మరి అంటే విద్య గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మాట్లాడుతూ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తం అంటే దేశం మొత్తంలో గవర్నమెంట్ స్కూల్స్ లో అత్యధిక డ్రాప్ అవుట్స్ వచ్చింది ఎక్కడ అంటే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో. మీరు చిత్తశుద్ధి వినీల్ గారు అంటే ఒక నిమిషం ఆగండి ప్లీజ్, మళ్ళీ వస్తా మళ్ళీ క్లోజ్ చేస్తాను, నాకు టైం అవుతుంది మేడం. ఓకే మీరు సబ్జెక్ట్ నేను అడిగింది వేరే. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, ఒక నిమిషం మేడం. సురేష్ గారు మీరు ఒకటి చెప్పారు ఏంటంటే ఎస్పెషల్లీ యూడిఎస్కి సంబంధించినటువంటి నిబంధన లెక్క ప్రకారం మీరు 2023-24 లెక్కలు చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నేను కూడా చూసాను సోషల్ మీడియాలో 80 లక్షల మందికి విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి ఆ లెక్క ఏదైతే ఉందో అది 2023-24కి సంబంధించిన గణాంకాలు. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు అర్థం కాలే ఏంది వీళ్ళు 2023-24 చెప్తున్నారంటే. ఎస్ మీరు చెప్పినట్టు పెరగాల, వాస్తవంగా మీరు చెప్పినట్టు విద్యార్థుల సంఖ్య పెరగాల్సి ఉంటుంది. ఓకే మీరు చెప్పినట్టు టెక్నికల్గా చూస్తే మరి 2020లో 6,349 కోట్ల రూపాయలని మీరు అమ్మఒడికి ఇచ్చారు. 2021లో పెరగాల, కానీ 121 కోట్లు తగ్గించి 6,228 కోట్లు తల్లుల అకౌంట్లో జమ చేశారు. ఆ తర్వాత 2022లో పెరగాలి, కానీ 513 కోట్లు తగ్గించి 5,715 కోట్లు తల్లుల అకౌంట్లో వేశారు. 2023 పెరగాలి, 5,540 కోట్ల రూపాయలు అంటే 175 కోట్ల రూపాయలను తగ్గించి తల్లుల ఒడి అకౌంట్లో వేశారు. 2024లో అసలు వేయాల, అది వేరే విషయం. సో ఈ వివరాలు చూస్తే మరి మీరు పెంచుకుంటా పోవాలి కదా, మరి మీకెందుకు తగ్గుతూ వచ్చింది ప్రతి సంవత్సరం కూడా? వాస్తవాలు అంగీకరించాలి కదా సురేష్ గారు. చివరి సంవత్సరం వచ్చి మీకు ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలని యాజ్ పర్ ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆపాల్సి వచ్చింది. అది కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు తెలుసా విషయం. కోర్టుకు వెళ్ళి కోర్టులోను మరియు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారము చివరి సంవత్సరం కొన్ని సంక్షేమ పథకాలు అయితే ఆగాయి. మరి ప్రతి సంవత్సరం మీద వచ్చినటువంటి వ్యత్యాసాలు చూస్తే ప్రభుత్వ అధికారుల నివేదికలు అర్హతల జాబితా ప్రకారం మాత్రమే సంక్షేమ పథకాల పంపిణీ జరిగింది. ఇందాక కీర్తన గారు కూడా మాట్లాడుతూ వీళ్ళు మాత్రం ఇష్టానుసారమా వీళ్ళు. ఒక నిమిషం సార్, ఇందాక కీర్తన గారు కూడా ఈ పాయింట్ గురించి ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక షరతులు ఉండేటివి అని మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి షరతుల గురించి మర్చిపోయారు ఆవిడ. ఇప్పుడున్నటువంటి షరతులు ఇంకా అధికమయ్యాయి. గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో 10,000 రూపాయల ఆదాయం ఉండాలి, అర్బన్ ఏరియాస్ లో 12,000 రూపాయల వార్షిక ఆదాయం ఉండాలి. సేమ్ అదే కారు, అదే బండి, అదే కరెంటు నిబంధనలు 200 యూనిట్ల లోపే ఉండాలి. 300 యూనిట్లు దాటిందంటే పథకం వర్తించదు. ఒక్క నిబంధనను కూడా తగ్గించకుండా ఇంకా నిబంధనలు పెట్టారు. గూగుల్ ఫాలో అవ్వకూడదు మేడం, గణాంకాల్ని ఫాలో అవ్వాలి, ప్రభుత్వ గణాంకాల్ని, కాగ్ నివేదికల్ని ఫాలో అవ్వాలి. సురేష్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను చెప్పొచ్చో తెలీదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, మాకు సంబంధించి పోయిన నెల మేము ఉన్నటువంటి ఇంటికి 5,600 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. తర్వాత వచ్చేసి నా పేరు మీద ఒక బండి ఉంది, మా ఇంట్లో ఒక బండి, 2 బండ్లు మా ఇంట్లో పేర్ల మీద ఉన్నాయి. తర్వాత వచ్చేసి వాటర్ కనెక్షన్ ఉంది మాకు, తర్వాత డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది మాకు. సో ఇవన్నీ కూడా ఉన్నా సరే అమ్మఒడి మొన్న 13,000 రూపాయలు మా అకౌంట్లో పడింది.
మరి ఈ నిబంధనలన్నీ కూడా ఆధార్కే లింక్ అయి ఉన్నాయి, ఏది కూడా దాచిపెట్టలా, నేను అన్ని లెక్కలు చూపించే పెట్టాను. మరి నాకు 13,000 రూపాయలు నాకు పడ్డాయి. మీరు చెప్పినటువంటి నిబంధన నాకు వర్తిస్తుందా వర్తించదా? నేనైతే ఈ పథకాన్ని గురించి అంటే నాకు తెలియదు, నేను మొన్న ఇంట్లో చెప్పాను అనమాట 13,000 అకౌంట్లో పడిందంటే నీకు ఎలా ఇచ్చారని కూడా అడిగాను నేను. కానీ నాకు 13,000 పడిందని చెప్పేసి ఇంట్లో చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ నిబంధన మరి నాకెందుకు వర్తించలేదు? నాకు ఒకడికే పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. చెప్పండి. మీరు ఎంత మంచి పాయింట్ తీసుకొచ్చారు సార్. ఇప్పుడు మరి నేను ఐఎమ్ ఏ వైట్ కార్డ్ హోల్డర్, నాకేం కార్ లేదు, నాకు అసలు జాబ్ లేదు, అయినప్పటికీ కూడా నాకు కోత విధించారు. 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు, ఒకరు బాబు ఇంటర్మీడియట్ క్లాస్, సురేష్ గారు రాలేదు, రాలేదు. కారణం ఏంటంటే మరి తల్లికి చేస్తున్నానంట నేను. సో 300 యూనిట్స్ కన్సంప్షన్ చేస్తున్నాను, మాకు అమ్మఒడి పవర్ బిల్ పంపిస్తాను మీకు. ఇప్పుడు నేను నాది కూడా అంతే 300కు పైచులకు సార్. మాకు 300 పైచులకు వస్తుంది కరెంట్ బిల్లు. 5,600 లాస్ట్ మంత్ నేను కట్టింది కరెంట్ బిల్లు, పవర్ బిల్లు. నాకు ఎందుకు పోవట్లేదు? మీకు ఇప్పుడే నేను పంపుతాను. ఓకే, సురేష్ గారికి ఎందుకు రాలేదు, అర్హత ఉన్నా కానీ ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఖచ్చితంగా మీరు కీర్తన గారు మీరు మాట్లాడాలి, వినీల గారు మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా వారికి అమ్మఒడి కూడా రాలేదట. సో అప్పట్లో ఉన్న నిబంధన అది. బహుశా అప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి ఇచ్చి ఉండరు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ప్లీజ్ చెప్పండి సార్. నా గత ప్రభుత్వంలో అందింది నేను తీసుకున్నాం కూడా మేము, కానీ ఇప్పుడు రాలేదు. ఒక పర్యాయం 1 టన్ మేము అమ్మఒడి పథకాన్ని అయితే తీసుకున్నాము, కానీ ఇప్పుడు రాలేదు. బహుశా ఇంక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి న్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారు కాబట్టి ఆ స్కీమ్ కింద రాలేదేమో అని నేను భావిస్తున్నా. రెండోది, ఇంతకు ముందు కీర్తన గారు పరిశ్రమల విషయం మాట్లాడుతూ పేటీఎం గారు సూటు బూటు వేసుకొని వచ్చేసారు, వాళ్ళు తప్ప ఎవరు వచ్చారు పారిశ్రామికవేత్తలు అనేసి అంటున్నారు. మేడం, ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి గ్రీన్ ఎనర్జీలు, సోలార్ ఎనర్జీలు, అదే విధంగా ఇండస్ట్రీలు అన్ని కూడా అప్పుడు సంస్కరణలో భాగంగా వచ్చినటువంటి పరిశ్రమలే, అది గుర్తించాలా. కావాలంటే మీరు చెక్ చేసుకునే గూగుల్ చెక్ చేసుకోండి. అంబానీ గారు, ఆదానీ గారు, టాటా చైర్పర్సన్స్ పేటీఎం గారు కాదు మేడం. వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గారితో సరిసమానంగా కూర్చున్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ, ఆదానీ, టాటాలు, ఈ రకమైనటువంటి దిగ్గజాలు వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. మీకు అవి కనపడకుండా ఐటీడీపీ వాళ్ళు ట్రోల్ చేసేటువంటి పేటీఎం పోస్టర్లే కనిపిస్తే మేమేం చేయలేము. నేను అందుకే చెప్పా, గణాంకాలను ప్రభుత్వ లెక్కలు అనేటివి కరెక్ట్ గా ఉంటాయి. గూగుల్ అనేది మా ఆరోపణలను చూపిస్తుంది, తెలుగుదేశం ఆరోపణలు చూపిస్తుంది, జనసేన ఆరోపణలను చూపిస్తుంది, వివిధ న్యూస్ నెట్వర్క్స్ ఆరోపణలు చూపిస్తుంది. కానీ కరెక్ట్ గా మనం ఫాలో కావాల్సింది గవర్నమెంట్ గైడ్ లైన్స్, గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, నేను అడిగినటువంటి వాటికి సమాధానం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు 6,700 కోట్లు 6 త్రైమాసికాలకి బ్యాలెన్స్ ఎందుకుంది? ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు విడుదల చేయలేదు? అదే విధంగా 20 నెలలుగా సంక్షేమ పథకాలు లేదు. రైతు భరోసా విడతల వారీగా వాయిదాల పద్ధతిలో ఇస్తామంటున్నారు. ఇది న్యాయమా? వాయిదా పద్ధతి ఇస్తామని గతంలో అప్పుడు చెప్పలేదే. ఖచ్చితంగా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా కీర్తన గారు? మీరు సురేష్ గారు అన్ని ప్రశ్నలు అంటే టైం అవుతుంది సార్. తెలుగుదేశము, జనసేన వాళ్ళ సమాధానం లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే ఇప్పుడు ఏం చెప్తుందో చెప్పండి మేడం అంటే ఇప్పుడు గురించి వాళ్ళ దగ్గర నోటిలో మాట ఉండదు. ఆ గతంలో జగన్ తప్పు చేశాడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు అవుతుంది. మీకు ఆన్సర్ కావాలి. మళ్ళీ నేను ఇప్పుడు అర్ధాంతరంగా క్లోజ్ చేస్తే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. కీర్తన గారు ఆన్సర్ చెప్పండి. 1 మినిట్ ఉంది. 1 మినిట్ ఇస్తారు సార్. 1 నిమిషం సురేష్ గారు ఆగండి. మన ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్ల గురించి మాట్లాడే దమ్ము లేదు, కానీ ఈ ప్రభుత్వంలో సంవత్సరం లోపలే మార్పులు చూపించాలి అని చెప్పి ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు. మీరు కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టారు, అభివృద్ధి మీద పెట్టలేదని ఫస్ట్ ఒప్పుకోండి. దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన ఫస్ట్ జనసేన సార్, ఇప్పుడు సో మాకు అలాంటి లాభాపేక్ష పనులు మేము చేయము. వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతాయేమో. మెయిన్ గా 300 యూనిట్స్ కన్నా ఎక్కువ కరెంట్ వస్తే ఖచ్చితంగా అమ్మఒడికి వర్తింపు కాదు అని చెప్పారు. దాంట్లో మీకెందుకు ముందు రాజు గారికి చూపించాలి, ఫస్ట్ అది చేయాలి టాస్క్. మీకెందుకు వస్తుందని మేము ఆలోచించాలి.
ఆయనకి ఎందుకు రావట్లేదని ఆయన అంటే నేను అద్దెంట్లో ఉన్నానండి. కన్నా ఎక్కువ ఉంది. అవును, అంటే నేను అద్దెంట్లో ఉన్నాను కాబట్టి సో ఖచ్చితంగా నాకు వస్తుంది. నా పేరు మీద లేదు కాబట్టి పవర్ బిల్. మేబీ ఆయనకు సొంత ఇల్లు ఉందేమో, మనకు తెలియదు ఆ విషయం. అది కూడా ఆయన చెప్పడం లేదు. సో ఆయనకి రెండు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎందుకు వచ్చిందని మీ ఇద్దరికి కొట్లాడుకోవాలి. మాతో కాదు కొట్లాడాల్సింది. ఒకవేళ రాకపోతే సురేష్ గారికి ఇస్తున్నారా లేదా? సురేష్ గారి నిజంగా ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మా ప్రభుత్వంలో అది చెప్తున్నాను, మీకు సొంత ఇల్లు, మీకు ఆస్తులుండి కార్లు, మీరు మీకు దగ్గర 10,000 కాదు 12,000 కన్నా ఎక్కువ జీతం మీరు సంపాదిస్తూ కూడా మీరు అడిగితే నేను ఇవ్వలేను కదా. మీకు 12,000 కన్నా తక్కువ జీతం రావట్లేదని నేను అనుకుంటున్నాను. నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగిని నేను. అవునవును సార్, నిజమే. వ్యాపారాలు ఉండాలండి అవన్నీ. ఓకే క్లోజ్ చేయండి మేడం. ఓకే క్లోజ్ చేయండి. బడ్జెట్ ఎంత కేటాయించారు? దగ్గర మీ ప్రభుత్వం కన్నా ఎక్కువ బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం 3,22,000 కోట్లు మేము కేటాయించాం. దాంట్లో ఆరోగ్యానికి, హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి, వెల్ఫేర్ కి మేము ముఖ్యంగా కేటాయించాం. ఆ విషయంలో మీరు మేము మొత్తం లెక్కలతో సహా మీరు రమ్మని ఎగ్జిబిట్ నేను రెడీ, మొత్తం లెక్కలతో వచ్చి కూర్చుంటారు. చాలా 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 ప్రాజెక్ట్ ముందు ఫ్రీ సిలిండర్ ఎందుకు ఒకటి చెప్పండి చాలు, అన్ని వద్దు. దీపం పథకం కింద 4,000 కోట్లు అవసరమైతే 895 కోట్లు ఇచ్చారు. ఓకే 3 సిలిండర్లు ఎందుకు సార్? ఇవ్వనోళ్ళు అడుగుతారు సార్, మీరు కాదు సార్. ఇవ్వనోళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వస్తారు రోడ్ల మీదకి. అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటికి 3 సార్లు ఆల్రెడీ మీరు చెప్పిన దీపం పథకం కింద డబ్బులు పడ్డాయి. కానీ ఏ మహిళ కూడా బయటికి రాలేదు, మాకు బడలేదు అని చెప్పేసి. ఒక్క నిమిషం సార్. ఓకే అంతేలే, అంతే. వాళ్ళు ఇవాళ హామీ, అదే వాళ్ళ హామీల, వాళ్ళు ఇలా హామీ మీరు ప్రశ్నించడం వల్ల వచ్చింది. రైట్ థ్యాంక్ యూ.